బకెట్లో వాటర్ కూడా పెడతాను అనమాట. అవి మంచిగా వాటర్ తాగుతాయి, రైస్ తింటాయి, ఇంకా ఫ్రూట్స్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఏవి తెచ్చినా ఖచ్చితంగా దానిలోకి పెడతాము అనమాట. అట్లా అంటే ఏదో చిన్న, అందులోనూ ఇప్పుడు సమ్మరు, సో అందుకే వాటర్ ఖచ్చితంగా పెట్టండి, ఫుడ్ పెట్టకపోయినా పక్షులకి అట్లంతా. ఎప్పుడన్నా అవి వచ్చి తాగేటప్పుడు తినేటప్పుడు మీకు వీడియో ఖచ్చితంగా చేసి చూపిస్తాను, ఓకేనా? సో చూడండి, మీరే వినండి, అరుస్తున్నాయి. చెట్లో ఉంటాయి ఉడతలు, వస్తాయి వచ్చి తినేస్తాయి అన్నమాట. ఓకే గైస్, మరి చెట్లకు నీళ్ళు అయితే పోసేసినాను పొద్దున్నే. ఇంకా వెళ్ళి మంచిగా ఒక కాఫీ తాగితే రిలీఫ్గా ఉంటుంది. హలో, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ, గార్డెనర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట. సో ఇంకా చాలామందికి గార్డెనింగ్ చేయాలని ఉంటుంది కానీ ప్లేస్ దొరకదు. సో అట్లాంటి వాళ్ళకి మీకు ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టైం కనీసం చిన్న గార్డెన్ అయినా పెట్టుకోవాలని. చూడండి పక్షులు ఎట్లా అరుస్తున్నాయో, విన్నారా సౌండ్స్? పొద్దున్నే ఇప్పుడే చెట్లన్నిటికీ వాటర్ కూడా పట్టేసినాను అనమాట. సో ఒక చిన్న వీడియో చేయాలని అనిపించింది, అంటే బాగా ప్లెజెంట్గా ఉందన్నమాట మార్నింగ్, అందుకని. సో సమ్మర్ వచ్చేసింది, చెట్లన్నీ పువ్వులన్నీ రాలిపోతున్నాయి, ఆకులన్నీ రాలిపోతున్నాయి. అయినా మన గార్డెన్లో చూడండి మళ్ళీ కొత్త కొత్త పువ్వులన్నీ పూస్తున్నాయి. ఇది చూడండి, హౌ బ్యూటిఫుల్ కదా. సో ఆ దోమ అంతా వెళ్ళిపోయింది. అలోవెరా ఉంది కదా మన గార్డెన్లో, దాన్ని జెల్ చేసి వాటర్లో కలిపి స్ప్రే ఇచ్చాను. సో దోమ అదంతా వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడైతే బాగా ఫ్రెష్గా ఉంది గార్డెను. ఇన్ని రోజులు నాకు అనిపించేది అయ్యో ఇది ఇంకా పోదేమో ఎట్లబ్బా అని, కానీ ఎలాగో న్యాచురల్గానే పోగొట్టుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సో ఇట్లా రోజు పొద్దున్నే లేచి చెట్లకి నీళ్ళు పోసి దాంట్లో చూసుకొని, యాక్చువల్లీ ఇవన్నీ బ్రూమింగ్ చేయాల, కట్ చేయాల, కానీ ఏమంటున్నారంటే ఇప్పుడు కాదు, లైక్ ఇంకా సమ్మర్ అంతా ఎండ్ అయిపోతుంది కదా, సమ్మర్ ఎండ్లో చేస్తే బెస్ట్ అంటున్నారు. అయినా చూడండి చిగుళ్ళు అయితే వస్తున్నాయి బాగా, అటు సైడ్ కూడా అంతే. సో చిగుళ్ళు అయితే వస్తున్నాయి కాబట్టి కట్ చేయదలుచుకోలేదు. నిజంగానే మా పేరెంట్స్ చెప్పినట్టు సమ్మర్ ఎండ్లో కట్ చేస్తాను. ఇప్పుడు ఇంకా చిన్న చిన్నగా పూలు పూస్తున్నాయి, 1 2 3 4 అట్లా. సో కాబట్టి అప్పుడే కట్ చేయను. చూడండి రెడ్ ఫ్లవర్స్ 2, వైట్ ఫ్లవర్స్ 2, అక్కడొకటి ఆరెంజ్ ఉంది, ఇక్కడొకటి మల్టీ కలర్ ఉంది. సో అందుకే పీకేదలుచుకోలేదు. ఒకటే చెప్తాను, అంటే కొంచెం కష్టము, ఇంట్లో వాళ్ళు అంటారు ఎందుకులే అంత బరువు అది ఇది అని, బట్ కానీ మనం దీనివల్ల చాలా హ్యాపీగా ఉంటాము. అంటే ఓన్లీ చెట్లను ఇష్టపడే వాళ్ళు ఒకటే, మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలీదు. సో ఇక్కడ కూడా చూడండి చిగుళ్ళు. సో నేను ఇంకా బ్రూమింగ్ చేసిన చిగుళ్ళు వచ్చేస్తున్నాయి. సో అందుకే, అంటే ఇవి జస్ట్ పెరుగుతాయి చెట్లు, సరే పెరగనీలే అని పెరగనిస్తాను. ఎట్లయినా పార్ట్స్ కూడా కొంచెం పెద్దవే, అంటే ముందు దానితో పోలిస్తే నేను ఇంతకుముందు చిన్న పార్ట్స్లోనే పెద్దగా పెంచేదాన్ని, అసలు పెద్ద పువ్వులు పూసేటివి. ఇప్పుడన్నా ఏదో జస్ట్ అలా లైట్గా. సో అందుకనే అనమాట. సో మరి ఈరోజు హార్వెస్ట్ ఏం లేదు, బట్ కాకపోతే మీకు చిన్న వీడియో చేద్దామని అనిపించింది. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి గార్డెన్ గురించి, ఇంకా ఫుడ్ షార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే
చాలా చాలా బాగుంటాయి, మీకు నచ్చుతాయి. అండ్ చూడండి, మనం న్యాచురల్గా ఫర్టిలైజర్స్ అవన్నీ ఏం వేయకపోయినా కూడా కలర్స్ అయితే ఒరిజినల్. ఈ కలర్ చూడండి ఒకసారి. సో ఒరిజినల్ కలర్స్ ఫ్లవర్స్ అయితే పూస్తాయి, అంత బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ ఇంకా కొత్త మొక్కలు పెట్టాలా మీకు చెప్తాను. మీరు లాస్ట్ వీడియోస్ చూసింటే మీకు అర్థమవుతాయి. కొత్త మొక్కలు తీసుకురావాలా, కానీ స్టాక్ లేదు, అన్నీ అవే ఉన్నాయి అన్నమాట ఓల్డ్వి. అంటే సమ్మర్లో వాళ్ళు కూడా ఎక్కువ తెచ్చుకోరు స్టాక్ని, ఎందుకంటే ఎండిపోతాయని పెట్టలేము రోడ్ల పైన. చూసినారు కదా ఎండలు ఎట్లున్నాయో. సో అందుకని వాళ్ళు కూడా తీసుకురారు. నేను ఎప్పుడో లాస్ట్ టైం తీసుకున్నవే ఉన్నాయి, ఇంకా అవే మళ్ళీ మళ్ళీ ఎందుకు తెచ్చుకోవాలే. అండ్ అవి పాతవి, అంటే లైక్ ఏమంటారు, తెచ్చుకున్నవి బతకవు అన్నమాట. అంటే కొన్ని ఏం చేస్తారు, కొన్ని రోజులకి ఎండిపోవడం అట్లా జరుగుతాయి. అందుకే ఎప్పుడైనా కొత్తగా స్టాక్ తీసుకొని వస్తారు కదా, అప్పుడు తీసుకొచ్చుకుంటే మనం మంచి చూస్ చేసుకోవచ్చు, అంటే హెల్తీ ప్లాంట్స్ అట్లాంటివి. ఇప్పుడు పోతే మనం అన్నీ ఓల్డ్వే అనమాట, ముందువే. సో ఇంకా అవి తెచ్చుకోకపోయినా ఒకటే అని నేను తెచ్చుకోలేదు. సరే వెయిట్ చేద్దాము కొంచెం పేషెన్స్తో. మొక్కలు వచ్చిన తర్వాత పెడదాంలేని వెయిట్ చేస్తున్నాను. అంటే సమ్మర్ కదా, అంత రావు ఎక్కువ మొక్కలు, అందుకే అనమాట ఈ ప్రాబ్లము. కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పంపించిన మా అమ్మని, ఆడ బాగా మంచి మంచి చెట్లు, పొలాలు, తోటలు అన్నీ ఉంటాయి. సో అక్కడి నుంచి ఏమన్నా మంచి చామంతి పూలు, దవనం, కాగడాలు అట్లాంటివి కొంచెం పూల మొక్కలు అయితే తీసుకొని రమ్మన్నాను. తీసుకొని వస్తే పెడదాము, లేదంటే లేదు. లాస్ట్ టైం కూడా మీకు ఒక షార్ట్ చేసి చూపించినాను. అవి చామంతి పూల్లాగే ఉంటాయి, కానీ అవి చామంతి పువ్వులు కాదు, కానీ అవి బతకలేదు. బట్ చామంతి చెట్లు అయితే 2 బతికినాయి. అంటే అవి వెరైటీవి బతికినింటి బాండు, అంటే మనం బాగా చూపిస్తా అంటే మీ గార్డెన్లో. కానీ ఏం చేస్తాం, అవే చచ్చిపోయినాయి. ఆ చామంతి చెట్లు బతికినాయి, చూపిస్తాను చూడండి 2. ఇదిగో రెండు చామంతి చెట్లు అయితే బతికినాయి, ఇంకా అవన్నీ చచ్చిపోయినాయి. ఓకే గైస్, మరి చెట్లకు నీళ్ళు అయితే పోసేసినాను పొద్దున్నే. ఇంకా వెళ్ళి మంచిగా ఒక కాఫీ తాగితే రిలీఫ్గా ఉంటుంది. సో మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చెప్తున్నాను కదా, గార్డెనర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్, ఓకేనా. సో ఇంకా ఇది మా ఇంటి దగ్గర ఉడతలు, పక్షులు, గువ్వలు అన్నీ వస్తాయి. వాటి కోసం అన్నం అనమాట రోజు పొద్దున్నే పెడతాము. ఇంకా చెప్పాలంటే ఫ్రూట్స్, తర్వాత ఏంటన్నా స్నాక్స్, మా ఇంట్లో ఏం చేసినా ఖచ్చితంగా దాంట్లోకి పెడతామన్నమాట. ఒక 2-3 ఉడతలు, చాలా పక్షులు, కొన్ని కాకులు అన్నీ వస్తాయి తినడానికి. సో ఇంక ఇప్పుడు పొద్దున్నే కాకులకి పెట్టాలా, కొంచెం ఎండ అంటే ఒక 10-11 అయినాక ఉడతలకి, తర్వాత చిన్న చిన్న గువ్వలు వస్తాయి సాయంత్రము దాంట్లోకి అనమాట. సో మా ఇంట్లో అయితే పెడతాం రోజు. మీరు పెడతారో లేదో నాకు తెలీదు, అంటే మేము కూడా కావాలని ఏం కాదు, జస్ట్ చూడండి ఇదంతా చెట్లో ఉంటాయి, ఉడతలు వస్తాయి, వచ్చి తినేస్తాయి అన్నమాట. అట్లా రైసు, కొబ్బరి చెట్లు ఉంటాయి, ఉడతలు, గువ్వలు అట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు చాలా వీడియోస్ తీసినాం కానీ ఎందుకో పెట్టాలనిపించలేదు. అంటే మరీ అంటే మనం సేవ చేస్తే సేవ చేసినట్టు ఉండాలా, మళ్ళీ ఎందుకులే వీడియో అని పెట్టలేదు. కానీ బ్యూటిఫుల్గా ఉన్నాయి, పెడతాను. అంటే వీడియో తీసినటువంటి నేను అప్పుడే అరుస్తున్నాయి ఉడతలు. అలాగే ఆ బకెట్లో వాటర్ కూడా పెడతాను అనమాట. అవి మంచిగా వాటర్ తాగుతాయి, రైస్ తింటాయి, ఇంకా ఫ్రూట్స్ ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఏవి తెచ్చినా ఖచ్చితంగా దానిలోకి పెడతామన్నమాట. అట్లా అంటే ఏదో చిన్న, అందులోనూ ఇప్పుడు సమ్మరు, సో అందుకే వాటర్ ఖచ్చితంగా పెట్టండి, ఫుడ్ పెట్టకపోయినా పక్షులకి అట్లంతా. ఎప్పుడన్నా అవి వచ్చి తాగేటప్పుడు, తినేటప్పుడు మీకు వీడియో ఖచ్చితంగా చేసి చూపిస్తాను, ఓకేనా. సో చూడండి, మీరే వినండి, అరుస్తున్నాయి
నిదానంగా. నేను ఇప్పుడు మాట్లాడను, మీరే వినండి దాంట్లో సౌండ్స్. ఇంకా ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.